దేవా, నీవు నా కొరకు సిద్ధపరిచిన కార్యములు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, నా హృదయమునకు గోచరము కాలేదు. కాని అవి నాకు మేలుకరమైనవి. నా తల్లి గర్భములో నేను రూపింపక మునుపే నీవు నన్నెరిగితివి. నన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నన్ను నియమించితివి. కాబట్టి నీ కార్యములు ఎల్లప్పుడూ నా ఎడల ఉన్నతమైనవని ఎరిగి నీ పిలుపునకు లోబడి నీ రాజ్య వ్యాప్తి కొరకై గురి యొద్దకే పరిగెత్తెదను. దేవా, నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. దేవా, నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. యేసు, నీ కార్యములు నే తలపోయగా నా హృదయమంత సంతోషముతో నిండెగా. యేసు, నీ కార్యములు నే తలపోయగా నా హృదయమంత సంతోషముతో నిండెగా. దేవా, నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ జనాంగమా, ప్రియ స్నేహితులారా, దేవునిని ప్రేమించువారలారా, ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభునామాన్ని గణపరుద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి దినము, గత కాలము, గత రాత్రి నీ అమూల్యమైన రెక్కల చాటున దాచి క్షేమము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చి తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ నీ దాసును మీరు బలపరిచిన విధానం కొరకు స్తోత్రాలు. గత రాత్రి నన్ను, మమ్మలను, మా కుటుంబాలను, మా జీవితాలను, మేము నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాలను నీ రెక్కల చాటున దాచినందుకై స్తోత్రాలు. నాయన, నీ వంచి గొప్ప దేవుడి లోకంలో ఎవ్వరు లేరు. మీరే సకల ఆశీర్వాదములు ఇచ్చేటువంటి సకల అధికారివి, సార్వభౌముడైన దేవుడు, నీవు నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాలపు ధ్యానము అనేక మంది ఆధ్యాత్మిక జీవితాలను పెంపొందింపజేస్తుందని విశ్వసిస్తూ, సంతోషిస్తూ, మరింతగా నీ నామాన్ని గణపరుస్తున్నాను. నీ దాసుని నీ సహాయం ఇచ్చి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము కూడా నీ కృప, నీ తోడు, నీ కాపుదల ఇచ్చి నడిపించు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, దేవుని నామాన్ని స్తుతి చేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట పాడదాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచూచు చక్కగా
నీ ప్రేమ వార్తను చాచూచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నము నీ వైపు మా ప్రియాజనక చూచుచున్నము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు గణపరచుచుందువు ఘనమైన నీ ప్రేమ చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15 వచనాన్ని ఇదిన ధ్యాన వచనంగా చదివి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేను అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిలోను, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్య నడిపింపులో ఆత్మ సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. నిజమే నా తండ్రి, ఆజ్ఞ ఇచ్చినది నీవు, పిలిచిన వాడవు నీవు. నీ పిలుపునకు తగినట్లుగా మేము జీవించడానికి నీ కృపా సన్నిధి మాతో నడిపించుమని, ఇదిగో నా తండ్రి, మరలా నీ దాసుడు నీ పక్షంగా నిలబడబోతుండగా నీ సిలువ చాటున నీ దాసుని మరుగుపరిచి మీరే నీ బిడ్డలైన వారితో శ్రేష్టమైన విలువైన మాటలు మాట్లాడమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహమా, ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమించు బిడ్డలందరికీ మరొక మారు ఈ నూతన ఉదయకాలపు శుభములు. వాక్యంలోకి వెళ్దారండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక చక్కటి మాటను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏంటి ఆ మాట అంటే, ఆజ్ఞ ఇచ్చువాడను నేను అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మాటను బట్టి ఆజ్ఞా పాలనము అనే అంశాన్ని నేను మీ ముందు ఉంచిపోతున్నాను. ఆజ్ఞా పాలనము అంటే ఆజ్ఞను పాటించటం. పిల్లరా, సృష్టిలో ఏ భాగాన్నైనా దేవుడు శాసించగలడు, శాసిస్తాడు కూడా. బైబిల్లో రాసి ఉన్నటువంటి ఆజ్ఞలు, నిబంధనలు, నియమాలు ఇవేవి కూడా మనుషుల యొక్క కల్పితమైతే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పి వ్రాయించినవి, ఆయన వివరించినవి. పరిశుద్ధతకు, న్యాయానికి ఇవి కొలబద్దలు వంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వీటిని అన్ని చోట్ల ప్రజలందరి క్షేమం కొరకు ఏమండి రాసి ఉంచాడు, లేక రాయించాడు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిజదేవుని నిరాకరించి ఆయన ఆజ్ఞలను పాటించకుండా వాటిని నిర్లక్ష్యం చేసి ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గాన్ని పట్టించుకోకుండా ఏమండి దారి తొలగిపోతున్న వారు తమంతట తాముగా నాశనం వైపు అడుగులు వేస్తున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పిల్లల, మనుషులు ఎవరైనా కూడా దేవుని ఆజ్ఞలన్నిటినీ ఏ ఒక్క ఆజ్ఞ మీరినా, ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా ఏమండి
వారు దేవునికి విరోధంగా భయంకరమైనటువంటి జీవితము జీవిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆజ్ఞాతి క్రమమే పాపము అని వాక్యము చాలా స్పష్టం చేసినప్పుడు మనుషులు ఎవ్వరు కూడా ఆ దేవుని ఆజ్ఞను మీరడానికి ఏ మాత్రం కూడా అవకాశము లేదు. ఒకవేళ మీరి లేక పాటించకుండా నిర్లక్ష్యంతో జీవిస్తుంటే గనక దేవునికి విరోధంగా మనము మన భయంకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి విధానం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రభు ఆజ్ఞాపించినట్టెల్లా ప్రతిదీ కూడా ఆయన శిష్యులు చేయగలుగుతారు. మనుషులను శిష్యులుగా చేయడం వారి పని. అంటే కేవలము సువార్త మాత్రమే ప్రకటించడం కాకుండా వారు చేయాల్సిన దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినదంతా కూడా మనుషులకు బోధించి వారిని వాటికి విధేయులుగా, అంటే దేవుని ఆజ్ఞలకు విధేయులుగా చేయడమే శిష్యుల యొక్క పని. ఎందుకంటే ఆయన ఆ విధంగా వారికి ఆజ్ఞాపించాడు కనుక ఆజ్ఞను పాలన చేయడానికి ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞాపాలనము చేస్తూ శిష్యులు ప్రభుని అంగీకరించిన ప్రభు మార్గం నడుస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శిష్యులు ఈ ఆజ్ఞను ఏమండి గంభీరమైనది ఇచ్చారు. ఏదో ప్రభు చెప్పాడులే, మనం చెయ్యాలా, చూద్దాంలే, చేద్దాంలే అని ఏమాత్రం ఒక నిర్లక్ష్యం చేయలేదండి. ఆ ఆజ్ఞ చాలా గంభీరమైనది ఎంచి దానిని ఆషామాషిగా తీసుకోకుండా దాని ప్రకారం చేయడానికి బహుశక్తివంతంగా వారు పని చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, కనుక ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞనించి పరిపాలన చేయమన్నాడో ఆ మార్గంలో శిష్యులు కొనసాగుతూ వెళ్ళారు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞలు ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28-31 వచనం చూస్తే అక్కడ ఒక చిన్న ఉపమానం, ఒక ఉదాహరణ యేసయ్య చెప్పాడు. అది యోధా మత నాయకులకు లేక యోధా మత నాయకులకు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే స్పష్టంగా మనం గమనించగలిగితే 18-19 వచనాల్లోని అంజూరపు చెట్టు సంఘటనకు అర్థం చేసుకోవడంలో కూడా అది తోడ్పడతాం. అక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి చెప్పినటువంటి మాట ఏమండి, ఒకడు విన్నాడు, ఒకడు వినలేదు. అయితే అక్కడ ఒక విషయం ప్రభువు చెప్పాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటివాడికి చెప్పాడు, ఫోను అన్నాడు కానీ మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడు పోతానన్నాను కానీ వెళ్ళలేదు. ఆ ఉదాహరణ పిల్లరా, ఈ భాగంలో పెద్ద కొడుకు ఏమండి 32వ వచనంలో ఉన్నటువంటి సుంకరి వారిని, వేశ్యలను సూచిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే వారు దేవుని సేవకుల్లాగా నటించలేదు. బహిరంగంగా ఆయనకు ఎదురు తిరిగి తమకు ఇష్టం వచ్చినట్టు చేశారు కానీ తరువాత మనస్సు మార్చుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న కొడుకు మత నాయకులను సూచిస్తా ఉన్నాడు. వారికి దేవునికి లోపడతామన్నటువంటి గొప్పగా చెప్పుకున్నారు కానీ, దేవునికి విధేయులమై ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు కానీ వాస్తవంగా వారి యొక్క ఆలోచనలో ఆయన మాటలకు లోబడాలనేటువంటి తత్వం అయితే వారికి లేదు. తమ అంతరంగంలో అవిధేయత, కపటమును గురించినటువంటి పశ్చాత్తాపం లేదు. మరి మనం ఈరోజు పిల్లరా ఎలా ఉన్నాం? పెద్ద కొడుకు వల్లే ఉన్నామా, చిన్న కొడుకు వల్లే ఉన్నామా? ఆజ్ఞాపాలన మన జీవితంలో ఎలా కొనసాగిస్తున్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక కొత్త ఆజ్ఞ మనకిస్తా ఉన్నాడు. కొత్త సత్యాలను మనం నేర్చుకుంటూ, కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ, కొత్తగా వాటిని ఆచరణలో పెడుతూ ఉంటే ఈ ఆజ్ఞ
ఎప్పుడు క్రొత్తదిగానే మన జీవితంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడు అంటే అన్ని కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా అలవాటు చేసుకోవాలి, కొత్తగా ఆలోచన చేయాలి, దీన్ని ఎదుర్కోవాలి. అప్పుడు ఎప్పుడు నిత్యము మన జీవితంలో ఎలా ఉంటుందంట? క్రొత్తదిగానే ఉంటుంది. క్రీస్తు ప్రభు వారి లోకానికి రాకముందు ఆధ్యాత్మికంగా అంతటా కూడా ఏమండి ఎలా ఉంది? ఆ ఎలా ఉందంటే బాధాకరం. ఏమండి? బాధాకరంగా ఉంది. ఎలా ఉంది అని అంటే పిల్లల చీకటి. ప్రభు ఈ లోకానికి రాకముందు ఎలా ఉందంట? చీకటి కలిగిన ప్రదేశం. అయితే ఆ చీకటి గల ప్రదేశానికి క్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. తన శిష్యులను వెలుగుగా లోకంలోకి పంపించాడు. తన సువార్త ద్వారా మనుషులను కూడా వెలుగుమయములుగా చేయాలని ఆశిస్తా ఉన్నాడు. తన మనుషులకు కూడా ఆ వెలుగునిస్తూ ఉన్నాడు. ఇది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో వెలగడం మొదలుపెట్టింది. కానీ యోహాను ఉన్నటువంటి కాలంలోనే త్వరగా రోమా సామ్రాజ్యం అంతటా కూడా వ్యాపింపసాగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలన్నిటినీ కూడా వెలిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119వ సంకీర్తన 98వ ఆ చరణంలో ఒక చక్కటి మాట ఉంది. ఎందుకంటే ఆజ్ఞ దీపం అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఏమని? ఆజ్ఞలు సత్యమైనవి అంటున్నాడు కీర్తనాకారుడు. దేవుని దృష్టిలో ముఖ్యమైనవి ఏంటి అని అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలనేది ప్రభు కోరుకుంటున్నటువంటి కోరిక, ఆయన ఆలోచన కూడా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం గమనిస్తే, తనను ప్రేమించుకున్నట్టే అంటే మనలను మనం ప్రేమించుకుంటున్నట్టే మన సాటి మనిషిని కూడా ప్రేమించాలన్నది దేవుని ధర్మశాస్త్రం అంతటిలోనూ ఉన్నటువంటి 2 గొప్ప ఆజ్ఞలలో ఒకటి. అలాగైతే ఇది క్రొత్త ఆజ్ఞ ఎలా అయ్యింది కదండి? దేవుని ధర్మశాస్త్రము మోషే కాలం నుండి చెప్తున్న మాట అదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని. మరి అటువంటిప్పుడు ఇది క్రొత్తది ఎలా అయ్యింది? యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అయినటువంటి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. క్రీస్తు సంఘం అని పేతురుతో ఏమండి ఆ క్రీస్తు సంఘం అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి విముక్తుడైన ఒక క్రొత్త గుంపును ఆయన ఏం చేస్తున్నాడంటే సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అనునిత్యము అనుక్షణము మానవుని జీవితంలో ఒక్కొక్క క్రొత్తది ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ దాన్ని స్వీకరించేటువంటి మనస్సు మనిషికి కలగాలనేది కూడా ఆయన ఆలోచన. అందులో అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక శ్రేష్టమైన గుంపులో ప్రతి ఒక్కడు కూడా సభ్యులే. ఇతర సభ్యులందరి పట్ల చూపించాల్సిన ప్రేమ ప్రత్యేకమైనది. సాటి మనిషి పట్ల ఏమండి చూపేటువంటి ప్రేమ ఆధారాల కంటే ఉన్నతమైనది. ఏమండి వాళ్ళ పట్ల క్రీస్తు చూపినటువంటి ప్రేమను ఆధారం చేసుకున్న ప్రేమగా ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ అంటది, ఆయన మాటలు గైకుంటే దేవుని ప్రేమించడం. ఆయన మాటలను గైకుంటేనే దేవుని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండి ప్రేమించడం అనేది ఆధ్యాత్మికత అవసరం. మనం దానిని ఆచరణలో పెట్టాలని, ఆ ఆజ్ఞను మనం పాటించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞానుసారంగా మనము దేవుని సన్నిధిలో నడవాలి అనేది ఏమండి చేతల్లో వెల్లడయ్యేటువంటి ప్రేమను గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చాలాసార్లు బోధిస్తున్నాడు. అయ్యా, నోటితో మాత్రం చెప్పొద్దు, క్రియారూపంలో ప్రేమను చూపించండి అని.
మనము దేవుని ప్రేమిస్తే ఆయన తన ప్రేమను మనలో ఉంచాడు కనుకనే అలా ప్రేమిస్తున్నాం. మనలోని ఈ దైవిక ప్రేమ, మనలోని ఈ దైవ సంబంధమైన ప్రేమ మనము దేవుని ప్రేమించినంత రూఢిగా మనుషులను కూడా ప్రేమించడం నేర్పిస్తుంది. మనుషులను ప్రేమించేలా చేస్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన చెప్పిన ప్రతి మాటను గైకుంటూ, ఆ నియమ నిబంధనలు నడుస్తూ ఆజ్ఞాపాలనమును ముందుకు కొనసాగాలని నేను వాక్యం బోధిస్తా ఉంది. అందుకే మనం ఒక పాట పాడిందంట, నిన్ను నమ్ము వారలకు వారెవ్వరైనా సరే ఎనుడావు కేడెంబు నీ జగత్తుల్లో కన్నటువంటి చక్కటి పాట. చూచుచున్నాం ప్రభువా నీ వైపు అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్న మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞాపాలన, ఆయన అన్నాడు కదా, నేనే ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞను పాటిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని కడవరకు సంతోషంగా కొనసాగిద్దాం. దేవుడు తన మాటలను మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మీరు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ ఇంతవరకు నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు. ఆయన మాట్లాడింది నేను కాదు, మీరే నా ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. నన్ను నడిపించినందుకు వందనాలు. ఈ దినము ఈ వాక్యము ద్వారా మా జీవితాలలోని ఆజ్ఞలను నాయన శక్తివంతమైనవిగా తీసుకొని పాటించాలనే ఒక నిశ్చయత మాలో కలిగించండి. విత్తబడిన ప్రతి విత్తనము వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. ఈ నూతన దినములో మరలా కొన్ని విన్నపాలు మీ పాదములు చెంద పెడుతుంటున్నాను. నాయన నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించమని, ఇది నాన్న నేను మీ సముఖంలో పెడుతూ విన్నపాలు నీ సముఖంలో చేర్చుకొని తగిన కాలమందు తగిన సమయమందు జవాబు ఇవ్వమని, వాటి ద్వారా సంతోషంగా జీవించి కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాను. ఆయన ఈ దినాన మరలా నీ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రయాసతో భారముతో నాయన అలుపెరుకగా నిర్విరామమైనటువంటి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి నీ సేవకులు గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచమంతటా వారు ఉన్నారు. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రతి దాసుని నడిపిస్తున్నావు. నీకు ఇంకా బలపరచండి. ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు, అవమానాల మధ్యన నీ దాసులు మీరు బలపరిచి నడిపించండి. ప్రతి దాసుని కుటుంబాన్ని మీరు దర్శించు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు అన్నిటిని దూరపరిచి సమాధానము, సంతోషంతో నడిపించండి. అధికారులు, నాయకులు, పరిపాలకులు అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అధికారం మీరు ఇచ్చింది నాయన, నాయకత్వం మీరు ఇచ్చింది కనుక నాయన అధికారము సద్వినియోగం చేసుకుంటూ వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలన్నిటిలో ప్రభుత్వాలు, అధికారులు వారి అధికారము ద్వారా ప్రజలు సంతోషంగా బ్రతకడానికి కృపను గ్రహించమని వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తా. ఉద్యోగ రంగాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. నిజమే నా తండ్రి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కృప చూపి నిరంతర రాకపోకలను నీ కాపుదల దయచేయండి. ముందు వెనకను ఆవరించి నీ కృపచాటును వారిని నడిపించండి. వారి ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు నా తండ్రి నమ్మకము, నిబద్ధత దయచేయండి. సత్యంలో వెళ్ళడ కృపను గ్రహించండి. వారిలో ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయ బృందం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. విద్యా బోధన అనేక మంది విద్యార్థులకు భవిష్యత్తు నిశ్చేదిగా ఉంచండి. నాయన వారిలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసినటువంటి ఉపాధ్యాయులు అనేక మంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మార్గం సరళం చేసి నడిపించమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వైద్య రంగాన్ని బట్టి వందనాలు. పరమ వైద్యుడుగా నాయన ఇదిగో ప్రతి వైద్యురాలు మీరు దీవించి దర్శించి నీ పరిశుద్ధ హస్తము చాపి వారి ద్వారా నువ్వు ఇస్తున్న స్వస్థత కొరకై స్తోత్రాలు. ఆయన మరి వైద్యశాలలు, వైద్య సిబ్బంది, వైద్య అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎక్కడెక్కడైతే వైద్యశాల ఉందో ప్రతి వైద్యశాల మీరు దర్శించండి. ఇది నాన్న నీకు స్తోత్రాలు. వైద్యులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా.
పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను రాష్ట్రాలలో దేశాలలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. ఆయన వారి పనిపాట్లలో నిబద్ధత, న్యాయము దయచండి. న్యాయవంతముగా వారి ఉద్యోగ నిర్వహణ దయచేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా మీ సన్నిధి కాపుదల నుంచి నడిపించి సుదూర ప్రాంతాలు, కొండలు, లోయలు, నాయన సుదూర ప్రాంతం వెళ్తున్న పని చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నాయన వారిలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యంగా ప్రతిరోజు వేల కొలది ప్రజలను క్షేమంగా వారి గమ్యాలు చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ దీవించండి. అందులో ఉన్న ఉద్యోగులందరి పట్ల కాపుదల దయచేయండి. ఇతర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వ్యవసాయ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్తున్నటువంటి ఆ యొక్క వాహనాల పట్ల మీకు కాపుదల దయచేయండి. నీకు స్తోత్రం. నిరుద్యోగులు ఉన్నటువంటి ఆయన అదిగో ప్రభా యువతి యువకులు అనేక మంది ఉన్నతమైన చదువుకొని పోటీ పరీక్షలు రాసి ఆయన కావాల్సిన ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహున్నట్టు ప్రతి ఒక్కరి పట్ల నీ కృప, నీ కనికరము చూపించి ప్రభుత్వాలు, అధికారులు స్పందించడం కృపను గ్రహించండి. రైతులను బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి నీకు ప్రార్థన చేస్తూ లాభసాటి కలగొచ్చేయండి. నష్టాన్ని సమస్తము దూరపరచండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. నీ స్తోత్రాలు. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య దశలో ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల దయచేయండి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చాలా ఎండ, వేడిమి, తీవ్రత, ఆయన చల్లటి నీ కాపుదల దయచేయండి. మీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు జలుబు, జ్వరాలు, దగ్గులు, తలనొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పులు, మోకాళ్ళ బాధలు, పాదాల బలహీనత, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, ప్రతి శరీర బలహీనత యేసు నామములో తొలగిపోను కాక ప్రార్థన. నడికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. శక్తిమైనటువంటి నీ నామంలో విడుదల కలిగించండి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి ధైర్యమును, విడుదల, స్వస్థతను గ్రహించండి. ఇంకా ఆయా రకాల బలహీన పరిస్థితులు అన్నింటిని దూరపరచడం ప్రార్థన చేసిన దాన్ని స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. నాయన నా తండ్రి నీకు కాపుదలు దయచండి. తొట్టు వెళ్ళిపోతున్న యవనస్తులను పట్టుకోండి. వాక్యము చేత వారిని మార్చండి. యవన కాలము నాయన ప్రమాదకరమైనది కనుక తొట్టు కృప చూపించండి. సత్యమును అనుసరించక అసత్యములోనే బ్రతుకుతున్నటువంటి అనేక మంది సత్యము నీవని గ్రహించగల తలంపు దయచండి. వివాహాల విషయమై ఎదురు చూసిన బిడ్డలకు మార్గం సరళం చేసి నడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు అనేక మంది, వారికి గర్భము తెరిచి ఒక కుటుంబంలో సంతోషం దయచేయండి. గర్భముతున్న బిడ్డలకు సుఖమైన ప్రసవమును, తల్లి బిడ్డలకు క్షేమం దయచేసి సహాయం దీవెనలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దీవెనని ఆశీర్వాద బిడ్డలందరితో ఉంచండి. ప్రాముఖ్యంగా ఆయన ఈ దినం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారు, ప్రయాణాల క్షేమతను దయచేయండి. శ్రమలలో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను వారికి విడుదల, వెలుగు, ప్రసన్నత దయచేయండి. సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక మానసికంగా కురుంగిపోతున్న కుటుంబాలు, వ్యక్తులు అనేక మంది వారికి దర్శించి విడుదల కలిగించండి. ఈరోజు ప్రయాణంలోని బిడ్డలు నా తండ్రి స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజ్కి వెళ్తున్నవారు, వారి చదువుల్లో ప్రయాణ క్షేమం, వారికి బోధించడానికి వెళ్తున్నట్టు ఉపాధ్యాయ బృందాలు, నాయన వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తం వెళ్తున్నటువంటి వారు, నీ సేవకులు ఆయా మరి సువార్త పని మీద ప్రయాణాలు చేస్తుంటే నీ సన్నిధి వారు చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న కూలి పని వెళ్తున్న ప్రతి ప్రయాణంలో నీ కాపుదల దయచేసి ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలతో మరి 19వ దినము కూటమి కూడా నీ నామ మహిమార్థమే జరిగించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ నూతన దినం అంతా కూడా మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఈ నూతన దినములో సమాధానముతో సమృద్ధిగా నడిపించును గాక. ఆమేన్.